హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక దెబ్బకి రెండు పెట్టెలు అన్నట్టు మనం చికెన్ ఫ్రై, చికెన్ కబాబ్ ఒకేసారి చేద్దాం చూడండి. మనం చికెన్ తెచ్చుకున్న చికెన్ శుభ్రంగా కడిగేసుకొని అందులో సాల్ట్, పసుపు, కారం, ముక్కకు పట్టేదాకా కారం మళ్ళీ తర్వాత వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి చేసిన పేస్ట్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని చక్కగా మసాలా అంతా ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. ఒక బద్ద నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. నిమ్మకాయ లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. దాని ప్లేస్లో పెరుగన్న వేసుకోవచ్చు. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఈ పేస్ట్లన్నీ ముక్కలకు పట్టేలా చక్కగా కలుపుకోవాలి. ప్రతి పీస్కి ముక్కలు పట్టాలి. ఫస్టే మనం జాయింట్లకి చాక్తో నాట్లు పెట్టేసుకుంటే మసాలా అంతా ముక్కల మధ్యలో కల్లా వెళ్తుందన్నమాట. అలా చక్కగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే, టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు. తర్వాత ఆ టైం అంతా అయిపోయిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో మసాలా కలిపి మనం 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ అంతా ఆ బౌల్లో చక్కగా నీట్గా పెట్టేసుకొని ఒకదాని పక్కన ఒకటి అలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే దాంట్లోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్కి అది ఉడుకుద్ది అనమాట. మనం స్పెషల్గా వాటర్ అయితే వేయం, ఆ వాటర్ తోటి ఉడుకుద్ది కాబట్టి చక్కగా అలా కొంచెం పెద్దగా ఉన్న గిన్నె తీసేసుకొని అందులో అలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత 2 సార్లు అలా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలన్నమాట. మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అవసరం లేదండి. ఒక 15 నిమిషాలు అలా స్లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్ తోటి ముక్క చక్కగా ఉడికిపోద్ది. చూసారు కదా, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచితే వాటర్ అంతా ఎలా బయటకు వచ్చిందో ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ ముక్కకు పట్టేయాలన్నమాట. దానికి పట్టేసి ముక్క అంతా మసాలా అంతా కూడా ముక్కకు పట్టి చక్కగా ఉడుకుద్ది, లోపల వరకు వెళ్తుంది అనమాట పీస్ మొత్తానికి. ఇప్పుడు మనం మార్కెట్ నుంచి జాయింట్స్ అవి తెచ్చుకున్నప్పుడు చూడండి, పైనంతా క్రిస్పీగా ఉండి లోపలికి వెళ్ళేటప్పటికి అదంతా కూడా నీచు వాసన వస్తూ అదో రకంగా ఉంటుంది కదా. ఇలా చేయడం వల్ల మనకు అలాంటి స్మెల్ అది రాదనమాట. జాయింట్ లోపల వరకు కూడా మనకి జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. అసలు మనకి నాన్ వెజ్ స్మెల్లే రాదు. అది చూసారు కదా, వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు, అలా దగ్గరగా అయిపోయే వరకు కూడా మనం కలుపుకోవాలి. అడుగు పట్టకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువ ఏంటంటే దీంట్లో ఆయిల్ ఫ్రైలో పడుతుంది. వేసుకోవడం వల్ల కొంచెం ఆయిల్ మనకి ఇది 2-3 డేస్ నిల్వ ఉంటుంది అనమాట. లేదు మనం అప్పటికప్పుడు తినేసేటట్టయితే కొంచెం ఆయిల్ తక్కువన్నా వేసుకోవచ్చు. అంతేకాదండి, ఇప్పుడు ఈ జాయింట్స్ కూడా మనం ఇలాగా ఇవి మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. లేదనుకుంటే మనం జాయింట్స్ మనకు కావాల్సిన పీసెస్ మట్టుకు సపరేట్గా పక్కకు తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేనైతే జాయింట్స్ కొన్ని చిన్న చిన్న పీసెస్ కావాల్సినవి తీసుకొని ఉన్న పీసెస్లో ఆయిల్ వేసాను. 4 స్పూన్స్ ఆయిల్ వేసాను అనమాట. పెద్ద స్పూన్తో 4-5 దాకా వేసాను. వేసిన తర్వాత ఈ ముక్కలు వాటిలో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దాకా ఉడికినాయి కదా, ఇప్పుడు దాంట్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా ఏదన్నా వాటర్ ఉంటే అందులో అదంతా కూడా ఇంకిపోతుంది అన్నమాట. ఆ టైంలోనే మనం సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల అది అందులో ఆయిల్లో ఆ చికెన్ మసాలాలో బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. అవి కూడా ఇప్పుడే మనకి టేస్ట్కి సరిపడా మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఉప్పు ముందు వేసాం కదా, దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. కారం కూడా మనం ఫస్ట్ వేసిన దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఎంత పడుతుందో ఈ పీసెస్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వేసింది అయితే మనకి ముక్కలు అన్నట్లకి చప్పదనం లేకుండా పట్టడానికి వేసాం. ఇప్పుడు ఇదంతా గ్రేవీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా కొంచెం ధనియాల పౌడర్, అంటే మనం ఎక్స్ట్రా ఏమీ వేయట్లేదు కాబట్టి ఇదంతా కూడా గ్రేవీ కింద ఉంటుంది. మనం రైస్లో అది కలుపుకోవడానికి అది బాగుంటుంది. ఫ్రైలో ఆ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా స్లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కలుపుకుంటూ ఉంటే ఇదంతా ముక్కగా చక్కగా పట్టేస్తుంది. చూసారు కదా, మనకి ఎక్కువ ప్రాసెస్ ఉండదు, కానీ ముక్క చాలా బాగా ఉడుకుద్ది. లోపల కూడా జ్యూసీగా ఉంటుందన్నమాట. మసాలాలన్నీ కూడా లోపల వరకు పడతాయి. ఎప్పుడు మనం కర్రీలా చేసుకునే కంటే కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అస్తమాను కర్రీలు తిని బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకేనండి. అది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు ఎక్కువే వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట.
నేనైతే కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేస్తాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ ఆ ఆయిల్లో మసాలాలో ఫ్రై అయి ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. చూసారు కదా, కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా అయిపోయినట్టే. ఇంకా దీనికి ప్రాసెస్ ఏం లేదు. మనకి ఏమన్నా కావాలనుకుంటే వేసుకోవడమే. పైన డెకరేషన్కి కొత్తిమీర అని, లేదంటే మనం కాజు వేసుకోవాలంటే కాజు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ కాజు వేసే చేస్తాను. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ టైంలోనే వేయాలి కాజు కూడా. వేయడం వల్ల ఏంటంటే ఆ మసాలా అంతా కాజుకి బట్టి టేస్ట్ ఇంకా బాగా అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. చూసారు కదా ముక్కకంతా ఎలా పట్టిందో, నూనె అంతా పైకి తేలిపోయింది కదా. ఫస్ట్ మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఇప్పుడు పైకి తేలిపోయింది చూడండి. అందులో మిర్చి అవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం కబాబ్స్ చేసుకుందాం. వీటి ప్రాసెస్ ఇంకా సింపుల్ అండి. చూడండి, ఒక బాండీ పెట్టుకొని ముక్క ములిగే వరకు ఆయిల్ వేసుకోవాలి మనం. అంటే జాయింట్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. జాయింట్ ములిగే వరకు ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇంకా వేరే ఏ మసాలా వేయలేదన్నమాట దీనికి. ఓన్లీ మనం ఫస్ట్ స్టార్టింగ్లో వేసిన మసాలా, ఉప్పు, కారం అవి ఉన్నాయి కదా, అవి మాత్రమే, ఇంకేమీ వేయలేదు. చక్కగా లోపల వరకు ఉడుకుద్ది అన్నమాట. ఇది చక్కగా ఫస్ట్ స్లోగా పెట్టుకొని, సిమ్లో పెట్టుకొని స్లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా కుక్ అవుతుందంటే ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయాలనుకుంటారు మీరు కూడా. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఎందుకంటే మనం పైన పౌడర్స్ అని, కార్న్ఫ్లోర్ అని అవన్నీ వేస్ట్ చేస్తాం కదా, అది కోట్ అయిపోయి లోపల కుక్ అవ్వదు అనమాట. ఇదేంటంటే పైన ఇంకేం మసాలాస్ ఉండవు, ఆల్రెడీ మనకి లోపల దాకా వెళ్ళిపోయి ఉన్నాయి కదా, ఆ మసాలా మాత్రమే ఉంటుంది. కాబట్టి మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ టైంలో ఇందులో కొన్ని పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకుని వేసుకుంటే ఆ జాయింట్ తింటూ అవి నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి. అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, సమోసా మిర్చి కాంబినేషన్ ఎలాగా బెస్ట్ కాంబినేషను, ఇది కూడా అలాగే. మా వాళ్ళు అయితే ఈ మిర్చి అన్నీ తీసుకొని తింటారు, అంత బాగుంటాయి అన్నమాట ఆయిల్లో ఫ్రై చేసినవి. కొంచెం వీడియో తీయడానికి ఇబ్బంది అయిందండి, అటు ఇటు అయ్యింది, దానివల్ల సరిగ్గా రావట్లేదు. కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాగా అంటే ఎక్కువ మసాలా పౌడర్స్ అవన్నీ వేసేయకుండా సింపుల్గా ఇలాగ చేసుకుంటే ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇలా చేసుకోవడం వల్ల ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది కదా, కాబట్టి తొందరగా ఫ్రై అయిపోద్ది అనమాట. మనకి ఎక్కువ చికెన్ తెచ్చినప్పుడు అలా ఉడికించేసుకొని పక్కన పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. చక్కగా సింపుల్గా అయిపోద్ది అనమాట తక్కువ టైంలో. చూడండి, కలర్ కూడా ఎంత బాగా వచ్చినాయో. మనం ఏ కలర్స్ కానీ ఏమీ వాడలేదు, అయినా చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. మనం ఇప్పుడు బయట తెచ్చుకున్న అట్లా ఫుడ్ కలర్స్ అన్నీ వేస్తారు, ఇందులో మనం ఏమి వేయలేదు. చక్కగా నీట్గా ఇంట్లోనే మనం చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట. నేను కొన్ని పీసెస్ తీసానని చెప్పాను కదా, అవి కూడా ఇందులో వేసేసాను. అదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. కొన్ని కరివేపాకులు ఏంటంటే పైన వేయడానికి, ఫ్రై అయిపోయిన తర్వాత పైన వేయడానికి అవి కూడా అందులో వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మా చిన్నప్పుడైతే మా తాతయ్య గారు ఎక్కువ ఫారం కూడా తెచ్చేవారనమాట. అది తెస్తే నాకు జాయింట్ కావాలని పేచి పెడితే పనిగట్టుకొని జాయింట్ కట్టించుకొచ్చేవారు. అది అప్పుడు మా వాళ్ళకి ఎలా ఫ్రై చేయాలని తెలియక వాళ్ళు ఏం చేసేవారంటే కూరలో వేసేసేవారనమాట. వాటి గురించే మేమందరం, నేను మా అన్నయ్యలు, ఇది నాది అని చెప్పేసి లాక్కొని మరి తినేవాళ్ళం అనమాట. అవన్నీ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి కదా ఇలాంటివన్నీ చూసినప్పుడు. చూడండి చక్కగా ఎంత బాగా ఫ్రై అయిందో. అంతేనండి, పెద్ద ప్రాసెస్ ఏం లేదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. కబాబ్స్ కావాలంటే పని కట్టుకొని బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేకుండా సింపుల్గా చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడే దాంతోపాటు ఉడికించేసుకుంటే ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అవుతుంది, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది అనమాట.
చూడండి కలర్ అయిపోయినా సరే ఎంత బాగా వచ్చిందో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్